ఈరోజు మనం నిష్టా 2.0 గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిష్టా 2.0 అన్నది దీక్ష వెబ్ పోర్టల్ పైన మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఆన్లైన్ కోర్స్. నిష్టా 2.0 అన్నది ఒక ఆన్లైన్ కోర్స్. ఈ ఆన్లైన్ కోర్స్ను మనం దీక్ష వెబ్ పోర్టల్ పైన మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ కోర్స్ అన్నది ఎవరెవరికి అంటే సెకండరీ స్కూల్ టీచర్స్ కు మరియు హెడ్ మాస్టర్స్ కి. హెడ్ మాస్టర్స్ లో ఎవరెవరు వస్తారు అంటే హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్, ఎస్ఓస్ ప్లస్ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీస్, పీడీస్, సిఆర్టీస్, పీజీటీస్, పీజీటీస్, వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన హై స్కూల్ వాళ్ళకు, యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ వాళ్ళకు. అయితే ఏ మేనేజ్మెంట్లు అంటే గవర్నమెంట్, లోకల్ బాడీ, ఎయిడెడ్, వెల్ఫేర్, స్కూల్స్, కేజీబీబీ, టిఎస్ఎంఎస్, వీళ్ళందరికీ సంబంధించిన, అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు పిఎస్, యూపీఎస్ హై స్కూల్కి సంబంధించినటువంటి టీచర్ అందరికీ ఇది సంబంధించిన ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అయితే ఇది ప్రారంభమయ్యేది ఎప్పుడు అంటే రేపటి నుండి. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మనకు మాడ్యూల్స్ అన్నది రేపటి నుంచి మనకు అందుబాటులో ఉంటాయి. అంటే ప్రారంభ తేదీ అన్నది 1 ఆగస్ట్ 2021 నుంచి ఇది 31/12/2021 వరకు, అంటే మనకు డిసెంబర్ వరకు ఇది ఉంటుంది. అయితే ఇది దీక్షా పోర్టల్ మీద ఉంటుంది. దీక్షా పోర్టల్ ఇంతకుముందు సారు కోవిడ్ రెస్పాన్సివ్ బిహేవియర్ లో భాగంగా మనం చాలా మంది దీక్షా పోర్టల్ను చూసి ఉంటారు. ఒకవేళ చూడనట్లయితే మనం ఇప్పుడు ఆ దీక్షా పోర్టల్కి ఎలా వెళ్ళాలి అని తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందుగా మొత్తం మాడ్యూల్ దీంట్లో మనం కంప్లీట్ చేయాల్సిన ప్రతి టీచర్ మ్యాండేటరీగా కంపల్సరీగా కంప్లీట్ చేయవలసిన మాడ్యూళ్ళు 12+1, అంటే మొత్తం 13 మాడ్యూళ్ళు. 12 మాడ్యూల్ ఏమో అందరు టీచర్లు కంప్లీట్ చేయాల్సిందే, ఎక్సెప్ట్ ఎస్జిటి అండ్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం. వీళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ దీన్ని ఫాలో కావాల్సిందే. 12 కామన్ ఫర్ ఆల్ అండ్ 1 సబ్జెక్ట్ స్పెసిఫిక్. సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు నేను సోషల్ స్టడీస్కి సంబంధించిన, నేను సోషల్కి సంబంధించిన మాడ్యూల్ కంప్లీట్ చేస్తాను. ఫిజికల్ సైన్స్ వాళ్ళు సైన్స్ సంబంధించింది, తెలుగు వాళ్ళు తెలుగుకి సంబంధించింది, ఉర్దూ వాళ్ళు ఉర్దూకి సంబంధించింది. ఈ విధంగా ఒక సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్ ఉంటుంది. ఇట్లా మొత్తం 13 మాడ్యూల్ మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అయితే 13 మాడ్యూల్ మరి ఒక్కసారి కంప్లీట్ చేయవచ్చా అంటే అలాంటిది ఏం లేదు. అయితే ఈ 13 మాడ్యూల్ ఏంటి అన్నవి ఒకసారి చూద్దాం. జనరిక్ మాడ్యూల్ మొత్తం 12 ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ జనరిక్ లో 5 మాడ్యూళ్ళు, తర్వాత 4 మాడ్యూళ్ళు, తర్వాత 3 మాడ్యూళ్ళు. ఇది కాకుండా సబ్జెక్ట్ స్పెసిఫిక్ పెడగాగిలో హిందీ, మ్యాథ్స్, ఉర్దూ, సోషల్ సైన్స్, సాంస్క్రిట్, సైన్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళ మాడ్యూల్ ఇది మనకు డిసెంబర్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ మాత్రం ప్రతి నెల 3 మాడ్యూళ్ళు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తం మనం 12+1 13 మాడ్యూళ్ళు డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తాం. అయితే డిసెంబర్ వరకు మన ఇష్టం ఉన్నట్టు కంప్లీట్ చేయడానికి లేదు. వాళ్ళు ప్రతి నెల 3 మాడ్యూల్ ఇస్తారు. ఆ 3 మాడ్యూల్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. కాల పరిమితి దీనికి ఏంటంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు. అదేవిధంగా ఒక నెలలో విధిగా పూర్తి చేయవలసిన మాడ్యూళ్ల సంఖ్య 3. అయితే ఒక నెలలో విధిగా పూర్తి చేయవలసిన మాడ్యూళ్ల సంఖ్య అంటే మనం దీక్ష పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలో మనం తర్వాత తెలుసుకుందాం నెక్స్ట్ స్టెప్ లో. అయితే మనం దీక్ష పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మనకు ఈ నెల అంటే రేపటి నుంచి 31 ఆగస్ట్ వరకు కేవలం 3 మాడ్యూల్ మాత్రమే కనిపిస్తాయి. ఈ 3 మాడ్యూల్ మనం కంప్లీట్ 3 మాడ్యూల్ స్టార్ట్ లెర్నింగ్ అన్న బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక్కొక్క మాడ్యూల్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. మాడ్యూల్లో భాగంగా వీడియో ఉంటాయి. అదేవిధంగా కొంత అంటే మనం చదవాల్సింది కొద్దిగా ఉంటుంది, కొద్దిగా ఆడియో వినాల్సింది కొద్దిగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఆ మాడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాడ్యూల్ చివరికి వచ్చేసరికి క్విజ్ ఉంటుంది. మనం ఆ క్విజ్లో మనం క్విజ్ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ క్విజ్ అనే ఎగ్జామ్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఒకటే రకంగా రాదు. అంటే దాదాపు ఒక 200-300 క్వశ్చన్స్ వాళ్ళు తీసుకున్నారు అంటే క్వశ్చన్స్ అనేవి జంబుల్ అవుతా ఉంటాయి. అదేవిధంగా ఆప్షన్స్ కూడా జంబుల్ అవుతా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను రాసిన ఎగ్జామ్ను స్లీపర్ సార్ రాయలేకపోవచ్చు, వేరే వాళ్ళకి వేరే ఎగ్జామ్ ఉంటుంది. అట్లా జంబుల్ క్వశ్చన్స్ తోని ఈ మాడ్యూల్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఒక మాడ్యూల్ కంప్లీట్ కాగానే ఒక క్విజ్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్విజ్లో మనం 70% మార్క్స్ మనం ఖచ్చితంగా సంపాదించాల్సి ఉంటుంది. 70% మార్క్స్ సంపాదించినప్పుడు మాత్రమే మనకు సర్టిఫికెట్ అనేది ఇష్యూ కావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ 3 మాడ్యూల్ అంటే ఫస్ట్ నెల ఆగస్ట్ నెలలో ఇచ్చిన 3 మాడ్యూల్ ఆగస్ట్ నెలలో కంప్లీట్ చేయాలి. అట్లా ఆగస్ట్ నెలలో 3,
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నవంబర్ వరకు మనం మొత్తం 12 మాడ్యూల్ కంప్లీట్ చేసి ఉంటాం. డిసెంబర్లో మాత్రం మనకు ఒక మాడ్యూల్ ఉంటుంది, సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్ అన్నది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది చూడండి ఇక్కడ కోర్స్ ఫస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు ఏ మాడ్యూల్స్ ఇస్తారన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినట్లయితే సెప్టెంబర్లో ఏ మాడ్యూల్స్ ఉంటాయి, అక్టోబర్లో ఏ మాడ్యూల్స్ ఉంటాయి, నవంబర్లో ఏ మాడ్యూల్స్ ఉంటాయి, అదేవిధంగా డిసెంబర్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్ ఒకటి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఏ నెల మాడ్యూల్ ఆ నెల కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా అందరూ కంప్లీట్ చేయాల్సిందే, అందరూ సర్టిఫికేట్ పొందవలసిందే. అయితే 1 నుంచి 31 జనవరి వరకు అన్ని మాడ్యూల్లు అందరికీ ఓపెన్గా ఉంటాయండి. అప్పుడు మనం ఏదన్నా లాప్సెస్ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాకపోతే ఈ జనవరి వరకు ఎవరు వెళ్లకుండా డిసెంబర్ లోపలనే ప్రతి నెల 3 మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ 3 సర్టిఫికెట్లు, అంటే మొత్తం మనకు 12 + 1 13 సర్టిఫికెట్లు మనం పొందవలసి ఉంటుంది. 13 సర్టిఫికెట్స్ పొంది త్రూ హెచ్ఎం ద్వారా దాన్ని మన డిఓ గారికి పంపించాల్సి ఉంటుంది. డిఓ గారు స్టేట్కి పంపిస్తారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరు ఎవరు కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే ప్రతి ఉపాధ్యాయుడు దీక్ష పోర్టల్ నందు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మెయిల్ ఐడి ఒకటి కంపల్సరీ, అదేవిధంగా ఫోన్ నంబర్ కూడా తప్పనిసరి. మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ విధిగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో వేరే ఆప్షన్కి ఇంకోటి లేదు. ఎందుకంటే దీక్ష పోర్టల్ అనేది చాలా సున్నితమైన పోర్టల్. మనం ఒక్కసారి మెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒక్కసారి మనం మర్చిపోయినట్లయితే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి ఉంటుంది. మనం మళ్ళీ కొత్త మెయిల్ ఐడితో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి, ఎందుకంటే మనం ఆగస్టులో 3 మాడ్యూల్ కంప్లీట్ చేసాం, సెప్టెంబర్ వచ్చాం, సెప్టెంబర్లో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదా మెయిల్ ఐడి మర్చిపోతే మనం ఏం చేయాలి? మళ్ళీ ఆగస్టులో ఉన్నవి కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టులో ఉన్న మాడ్యూల్ మనకు అందుబాటులో ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు తన మెయిల్ ఐడి, తన ఫోన్ నంబర్, తన యూజర్ నేమ్, తన పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి రెండో ఆప్షన్ లేదు, రికవరీ ఆప్షన్ కూడా అసలు లేదు. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు, అంటే ప్రధానోపాధ్యాయులందరూ ఉపాధ్యాయులకు తెలియాల్సింది ఏంటంటే మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ దేంతోనైతే మనం దీక్ష పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో ఆ వివరాలన్నీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకవేళ మీకు ఫోన్ ఉన్నట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఏదన్నా బుక్లో కానీ నోట్స్లో కానీ పక్కన రాసి పెట్టుకుంటే మనకు విధిగా గుర్తుంటుంది. ఇది మాత్రం ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు సార్. ప్రతి మాడ్యూల్ నందరూ కనీసం 70% మార్కులతో ఉత్తీర్ణత కావాలి. 70% లేనట్లయితే మనకు సర్టిఫికేట్ మాత్రం రాదు. అయితే మనం అట్లా ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? ఒక క్విజ్ను మనం మొత్తం టోటల్ 3 సార్లు ట్రై చేయొచ్చు. 3 సార్లు తర్వాత మీరు దాన్ని ట్రై చేయలేరు. 3 సార్ల లోపల ఎప్పుడన్నా ఒకసారి 70% వస్తే మనకు సరిపోతుంది. తర్వాత వచ్చేసి ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా నిష్ఠా 2.0 శిక్షణను పూర్తి చేసుకొని ఉత్తీర్ణతా పత్రాన్ని పొందవలసి ఉంటుంది. అందరూ ప్రధానోపాధ్యాయులు కూడా కామన్ మాడ్యూల్తో పాటు తన స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మాడ్యూల్ను ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది నిష్ఠా 2.0కు సంబంధించినటువంటి విషయాలు. ఇది ఈరోజు పొద్దున వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ కూడా సర్క్యులేట్ కావడం జరిగింది. అయితే మరి మనం నిష్ఠా 2.0లో ఏ విధంగా మనం ఇది చేయాలన్నది, అంటే ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలన్నది మనం ఒకసారి లైవ్గా చూద్దాం. నేను మీకు ఒకసారి లైవ్గా చూస్తాను. సరే ప్లీజ్. వేణు సార్ కనిపిస్తుందా సార్ ఇప్పుడు? ఓకే సార్, స్క్రీన్ కనబడుతున్నది. కనబడుతుంది గూగుల్ సెర్చ్. అయితే మనం మన గూగుల్ క్రోమ్ లో మన ఫోన్ లో అయితే మనం ఏం చేయాలంటే దీక్ష, మనము ప్లే స్టోర్ లోకి వెళ్ళి దీక్ష యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ల్యాప్టాప్ నుంచి చేసినట్లయితే మనం టైప్ చేయాల్సింది ఏంటి అంటే దానికి సంబంధించింది DIKSHA diksha.gov.in/Telangana.
ఈ అడ్రస్ మనం టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినట్లయితే మనం దాంట్లో ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ దీక్ష అని వచ్చింది. అంటే దీక్ష పోర్టల్ మనకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అన్న బటన్ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది. మనకు ఎక్కడికి వెళ్తున్నామంటే దీక్ష పోర్టల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు దీక్ష పోర్టల్ ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ దీక్ష పోర్టల్లో ఉన్నా కాబట్టి నా పేరు మీద చూపిస్తుంది ఇది. అయితే ఒకవేళ మీరు దీక్ష పోర్టల్లో ఇక్కడ రిజిస్టర్ హియర్ కనిపిస్తుంది. లాగిన్ కింద మీకు ఇక్కడ రిజిస్టర్ హియర్ అనేది ఒకటి చిన్న బటన్ కనిపిస్తుంది. దీన్ని మనం రిజిస్టర్ హియర్ అనే దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇప్పుడు దీక్ష పోర్టల్లో రిజిస్టర్ కావడానికి ఓపెన్ కావడం జరుగుతుంది. కొద్దిగా నెట్ స్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్గా ఓపెన్ అవుతుంది. అయితే ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా దీక్ష పోర్టల్లో తన మెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ తోని ఖచ్చితంగా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. ఇది దీక్ష పోర్టల్లోకి మనం రిజిస్టర్ అయ్యే విధానం. మీరు దీక్ష యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు దాంట్లో రిజిస్టర్ అనే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఏం చేంజ్ లేవు. యాప్ కానీ లేదా డెస్క్టాప్ వెర్షన్ కానీ రెండింటికి సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడండి, మనకు సెలెక్ట్ ద బర్త్ అంటుంది. అంటే డేటా ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను కంప్లీట్ చేస్తున్నాను చూడండి. 1973 డేట్ ఆఫ్ బర్త్ నాది 1973 కాబట్టి 73 కొట్టాను. అయితే ఇక్కడ ఒకటి నేమ్ అన్నది ఒక ఆప్షన్ వచ్చింది. అయితే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొద్దిగా నేమ్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీకు సర్టిఫికెట్ లో ఏ నేమ్ రావాలని మీరు అనుకుంటున్నారో ఆ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా లేదా స్పేస్ అటు ఇటు అయినా కానీ తర్వాత నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి నేమ్ అన్నది ఖచ్చితంగా జాగ్రత్తగా నింపడానికి ప్రయత్నించండి. నేను ముస్కు ప్రసూన్ కుమార్ అని నా పేరును నేను పూర్తి పేరును టైప్ చేశాను. ఎందుకంటే నాకు సర్టిఫికెట్లో ఈ పేరు కావాలి కాబట్టి ఈ పేరు నేను టైప్ చేశాను. ఎక్కడెక్కడ స్పేస్ ఇచ్చానో అది కూడా నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దీక్ష ద్వారా క్లిక్ చేయగానే ఈమెయిల్ అడ్రస్ వచ్చింది. దాదాపు అందరూ ఈమెయిల్ అడ్రస్ ద్వారానే లాగిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీకు సర్టిఫికెట్ కావాలి అంటే అది ఈమెయిల్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఐడిని టైప్ చేస్తున్నాను. ప్రసూన్ కుమార్ ముస్కు @gmail.com. ఏదైనా పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు రెడ్డింగ్ మార్క్ లో కొన్ని ఇచ్చింది. ఏంటంటే ఒక క్యాపిటల్ పాస్వర్డ్ మరియు క్యారెక్టర్ కూడా నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక క్యాపిటల్ ఖచ్చితంగా ఉండాలి. మొత్తం టోటల్ గా 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక నంబర్ ఖచ్చితంగా ఉండాలి మరియు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఒకటి పాస్వర్డ్ ఎంచుకున్నాను. పాస్వర్డ్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి అడుగుతుంది. మళ్ళీ ఇంకోసారి రీఎంటర్ పాస్వర్డ్ అని. నేను ఇంతకుముందు టైప్ చేసిన పాస్వర్డ్ను మళ్ళీ టైప్ చేస్తున్నాను. 2 సార్లు నేను టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత కింద ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ది దీక్ష టర్మ్స్ అని అడుగుతుంది. నాట్ కనెక్ట్ టీచర్.
మళ్ళీ నాకు రీలోడ్ చేయమని అడుగుతుంది. ఇది దీనిలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఇదే అన్నట్టు. దీక్ష సైట్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా కానీ మనకు ఇది రాదు, మళ్ళీ రీలోడ్ చేయమని అడుగుతుంది. నేను మళ్ళీ దీన్ని రీలోడ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చింది చూడండి, ఇయర్ ఆఫ్ బర్త్, నా పేరు టైప్ చేస్తున్నాను, ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసాను. తర్వాత పాస్వర్డ్, పాస్వర్డ్ టైప్ చేశాను. ఇంకోసారి నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. ఇలాగ 2 సార్లు పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఈ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ కొట్టిన తర్వాత ఇప్పుడు రిజిస్టర్ వచ్చింది చూడండి. ఈ రిజిస్టర్ నేను క్లిక్ చేస్తున్నాను. రిజిస్టర్ క్లిక్ చేయగానే నా మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. నేను ఏ మెయిల్తోనైతే ఇప్పుడు లాగిన్ అయినానో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఒక్కసారి నా మెయిల్కు ఓటీపీ వచ్చిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. అందుకే మనం లాగిన్ కావడానికి ఖచ్చితంగా మెయిల్ ఖచ్చితంగా అవసరం ఉంది. మెయిల్లోకి నేను చూస్తున్నాను. ఓకే, మెయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు దీక్ష. నాకు ఇక్కడ ఒక ఓటీపీ రావడం జరిగింది. సపోర్ట్ అని వచ్చేసి ఇక్కడ ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీని నేను ఒక దగ్గర రాసుకుంటాను. 256679 256579 అన్నది నాకు ఓటీపీ రావడం జరిగింది. నెక్స్ట్ నేను దీక్ష పోర్టల్లోకి వెళ్ళి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను. 256579 తర్వాత సబ్మిట్ కొడుతున్నాను. ఇప్పుడు ఏమంటుంది, యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ వెరిఫైడ్, లాగిన్ టు కంటిన్యూ. కంటిన్యూగా లాగిన్ కండి అని అడుగుతుంది. లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను ఏ మెయిల్ ఐడితో ఇంతకుముందు లాగిన్ అయినానో ఆ మెయిల్ ఐడితో నేను లాగిన్ కావాల్సి ఉంటుంది. prasunkumar@gmail.com దాంతో లాగిన్ అయినా. నేను ఇంతకుముందు 2 సార్లు టైప్ చేసిన పాస్వర్డ్ను టైప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీక్షా పోర్టల్లోకి నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు నేను దీక్షా పోర్టల్లోకి అడుగు పెట్టాను. అయితే దీక్షా పోర్టల్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే మీ బోర్డు ఏంటి, మీ మీడియం ఏంటి, మీ క్లాస్ ఏంటి, మీ సబ్జెక్ట్ ఏంటి. అయితే బోర్డు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ట్రాక్ చేయడానికి వీలుగా ఉండడానికి, మన ఎస్సీఆర్టీ వాళ్ళు మనం ట్రాక్ చేయడానికి వీలుగా ఉండడానికి మనం బోర్డు అన్నది స్టేట్ తెలంగాణ అని ఇస్తాం. మనకి ఇక్కడ స్టేట్ తెలంగాణ అని ఉంటుంది చూడండి. స్టేట్ మిజోరాం, మణిపూర్, ఒడిస్సా, పంజాబ్, సిక్కిం, స్టేట్ తెలంగాణ. ఎందుకు అంటే దాదాపు ట్రైనింగ్ కాబట్టి మన స్టేట్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయ్యారు అన్నది తెలుసుకోవడానికి మన దగ్గర నుంచి దాదాపు 59,000 మందికి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ బోర్డు అన్నది స్టేట్ తెలంగాణ అనేది సెలక్షన్. అయితే మీడియం, ఈ మీడియంకి వచ్చేసరికి ఏమవుతుందంటే
కొన్ని స్కూళ్ళలో 2 మీడియాలు బోధిస్తూ ఉంటారు టీచర్లు, కొన్ని స్కూళ్ళలో 3 మీడియాలు కూడా బోధిస్తూ ఉంటారు. ఉదాహరణకు నేను ఇంగ్లీష్ మీడియాన్ని బోధిస్తున్నాను, ఇంగ్లీష్ వచ్చేసింది. మళ్ళీ రెండోసారి దీన్ని క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ అవుతుంది తెలుగు. నేను ఇంగ్లీష్ తెలుగు అని 2 మీడియాలు బోధిస్తుంది కాబట్టి ఇంగ్లీష్ తెలుగు అని వచ్చింది. మీరు ఇంకా ఎన్ని మీడియాస్ కావాలంటే అన్ని మీడియాస్ మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా క్లాస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక క్లాస్ బోధించమా, ఒకటి కన్నా ఎక్కువ క్లాస్ బోధిస్తాం కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అదర్స్. అదర్స్ అన్నది ఇక్కడ క్లాస్ దగ్గర అదర్స్ అన్నది పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయం. క్లాస్ దగ్గర అదర్స్ అని పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ అని ఒకటి ఉన్నది. ఈ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినట్లయితే మనం సబ్జెక్ట్ దగ్గర ఆడియో బుక్స్, సిపిడి, ట్రైనింగ్ అని ఉంటుంది. చాలా మంది ట్రైనింగ్ అని క్లిక్ చేస్తారు, కానీ ట్రైనింగ్ కాకుండా సిపిడి అన్నది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లాస్ దగ్గర, సబ్జెక్ట్ దగ్గర క్యాజువల్ గా చేసి మనం తప్పులు చేసేది ఈ 2 దగ్గరలేను కాబట్టి ఈ 2 దగ్గరలో మనం ఏంటంటే క్లాస్ దగ్గర అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సబ్జెక్ట్ దగ్గర సిపిడి అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అన్న బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇప్పుడు వెల్కమ్ టు దీక్ష, డిస్కవర్ ఏ కాంటెంట్ యాజ్ ఏ, మీరు ఎవరిగా మీరు ఇందులోకి అడుగు పెడుతున్నారు దీక్షలోకి అని అడుగుతున్నారు. యాజ్ ఏ టీచర్ గానా, యాజ్ ఏ స్టూడెంట్ గానా, యాజ్ ఏ పేరెంట్ గానా, స్కూల్ హెడ్ ఆర్ అఫీషియల్ గానా, లేదా అదర్స్ గానా. ఎవరన్నా అంటే హెచ్ఎంస్ ఎవరన్నా ఉంటే స్కూల్ హెడ్ అని పెట్టుకోవచ్చు, లేదా టీచర్స్ కింద కూడా మనం రిజిస్ట్రేషన్ కావచ్చు. టీచర్స్ అని నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే బటన్ ఒకటి వస్తుంది. ఈ కంటిన్యూ నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ లో ఏ పేరు అయితే టైప్ చేసానో ఆ పేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది. నేను యాజ్ అ టీచర్ గా ఇందులోకి ఎంటర్ అయ్యాను. అదేవిధంగా నా స్టేట్ తెలంగాణ అని చూపెడుతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఇంకా ట్రాక్ చేయడానికి, అంటే మనం స్టేట్ వైడ్ గా మనం ట్రాక్ చేసిన తర్వాత మనం ఏ డిస్టిక్ వాళ్ళము తెలుసుకోవడానికి మళ్ళీ మనకు డిస్టిక్ కూడా ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి మనకి పైనే ఉంటుంది కాబట్టి కే అంటే అక్షరక్రమంలో ఉన్నాయి. ఇక్కడ కామారెడ్డి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇది ఇట్లా యాక్చువల్ గా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అయితే మనకి ఇందులో 4 పార్ట్స్ ఉన్నాయి. మనం మొత్తం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ గురించి తెలుసుకోవాలి. కోర్సు, టీవీ క్లాసెస్, ఆల్. మనం టీవీ క్లాసెస్ అంటే మనం ఓన్లీ టీ షార్ట్ లో వీటిలో వచ్చినట్టే కాదు, దీంట్లో కూడా దీక్ష పోర్టల్లో కూడా టీవీ క్లాసెస్ ఉంటాయి. దీంట్లో మనం దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని స్టేట్స్ యొక్క బుక్స్ కానీ, లేదా అన్ని స్టేట్స్ యొక్క వీడియోస్ కానీ, లేదా అన్ని స్టేట్స్ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక గొప్ప పోర్టల్. అయితే మనకి ఇక్కడ పైన వచ్చినట్లయితే ఇక్కడ ఎం అని కనిపిస్తుంది. ఈ ఎం అంటే ఏంటంటే నా ప్రొఫైల్ కి సంబంధించిన సిగ్నల్ అంటే నేను ఫస్ట్ దేనితోని ఎంటర్ అయ్యానంటే ముస్కు ప్రసన్ కుమార్ అని, దాని ఫస్ట్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రొఫైల్, మై గ్రూప్స్, హెల్ప్, స్విచ్ క్లాస్, థీమ్, లాగౌట్, ఇవన్నీ ఉన్నాయండి. దీని యొక్క ఉపయోగం ఏంటనేది మనం చెప్పుకుందాం. మనం ఏ పేరుతోనైతే ఇక్కడ మనం ఎంటర్ అయ్యామో అక్కడ నాకు ఈ పేరు నాకు ఇక్కడ చూపిస్తుంది. దీని కొద్దిగా అయిన తర్వాత చూద్దాం. అదేవిధంగా మనకు కావాల్సింది ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ నిష్టా 2.0లో మనం కావాల్సింది ఖచ్చితంగా ఏంటి అంటే కోర్సెస్. మనం కోర్సెస్కి వెళ్దాం. ఖచ్చితంగా ఈ కోర్సెస్ని క్లిక్ చేయాలి. నిష్టా 2.0 కోర్సెస్ మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చూపెట్టట్లేదు. ఇప్పుడు కేవలం ఒకటే ఒక కోర్స్ చూపుతుంది. ఇంతకుముందు శ్రీపద్ సార్ చెప్పిన కోర్స్ ఇది ఏది, తెలంగాణ స్టేట్ కోవిడ్ రెస్పాన్సివ్ బిహేవియర్. ఇది కోర్స్ మనకి ఇక్కడ సిపిడి అంటే మనకు సంబంధించిన కోర్స్ ఒకటి ఉందని చూపెడుతుంది. రేపు అంటే ఈ రోజు మిడ్-నైట్ నుంచి మనకు ఇక్కడ ఇంకా 3 కోర్సులు వస్తాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, ఆగస్టు నెలలో కంప్లీట్ చేయాల్సిన 3 మాడ్యూల్స్ మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతాయని. ఆ మాడ్యూల్స్ ఏ విధంగా మనం ఓపెన్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే దీని విధంగానే మనం ఆ మాడ్యూల్స్ కూడా ఓపెన్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ తెలంగాణ స్టేట్ కోవిడ్ రెస్పాన్స్ అంటే మనకి ఇంకా ఇక్కడ మాడ్యూల్స్ రాలేదు, రేపు మార్నింగ్ నుంచి వస్తాయి, అందుబాటులో ఉంటాయి. కాబట్టి నేను ఈ మాడ్యూల్ను, ఈ ట్రైనింగ్ కోర్సును, ఇది ఒక ట్రైనింగ్ కోర్స్ అంటే ఈ కోర్సును చూపిస్తున్నాను. మన స్టేట్ వాళ్ళు ఈ కోర్సును కూడా మనకు కంపల్సరీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ కోర్సును కంప్లీట్ చేసి సర్టిఫికెట్ను సంపాదించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈ కోర్సును ఎట్లా ఓపెన్ చేయాలో చూస్తున్నాను. దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇది చూడండి, తెలంగాణ స్టేట్ కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్స్ అని కనిపించింది. ఇక్కడ జాయిన్ కోర్స్ అని కనిపిస్తుంది. తర్వాత దీని యొక్క క్రెడిట్స్, లైసెన్స్, ఇన్ఫో ఇవన్నీ మనకు చూపెడుతుంది. ఎవరు ఆథర్ దీన్ని యూనిసెఫ్ వాళ్ళు, రేవతి రెడ్డి మేడం మన ఎస్సీఆర్టీలో ఆఫీషియల్. తను ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్సు స్టార్ట్ ఎప్పుడు, ఎండ్ ఎప్పుడు, ఇది విధంగా మనకు రేపు వచ్చే నిష్టాలు కూడా ఈ విధంగానే కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ
ప్రతి ఒక్కరు రేపు వచ్చే దాంట్లో కూడా ఆ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ జాయిన్ కోర్స్ అని కనిపిస్తుంది. ఈ జాయిన్ కోర్స్ మీద ఖచ్చితంగా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. జాయిన్ కోర్స్ మీద నేను క్లిక్ చేశాను. చూడండి, కోర్స్ ఎన్రోల్ ఫర్ దిస్ బ్యాచ్ సక్సెస్ఫుల్లీ అంటే మనం ఈ కోర్సులో అంటే కోవిడ్ రెస్పాన్సివ్ బిహేవియర్ అన్న కోర్సులో మనం ఎన్రోల్ అయిపోయాము. ఎన్రోల్ కాగానే మనకి ఏం అడుగుతుంది అంటే మాకు సర్టిఫికెట్లో ఏమేమి రావాలి అన్నది మనకి ఇక్కడ అడుగుతుంటుంది. మన యూజర్ నేమ్ ఏంటి, ముస్కు ప్రసూన్ కుమార్, స్టేట్ ఏంటి, నా యూజర్ ఐడి అంటే ఈ కోర్సుకు సంబంధించిన నా యూజర్ ఐడి, నా డిస్ట్రిక్ట్ చూపెడుతుంది చూడండి, ఈమెయిల్ అడ్రస్ చూపిస్తుంది. అదేవిధంగా యూ ఎడిట్ దిస్ డీటెయిల్స్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్ పేజ్. దీంట్లో ఏమన్నా మీరు ఎడిట్ చేయాలని మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నింపాం కాబట్టి మనకు ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ ఎడిట్ చేయాలంటే కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా ఎంటర్ చేసుకుంటూ రండి. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇది కొద్దిగా సున్నితమైంది కాబట్టి కొద్దిగా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎడిట్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ మనము మన దీక్ష టర్మ్స్ ఆఫ్ యూజ్ కు మనం అగ్రీ తెలిపినట్టు మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది. ప్రొఫైల్ సెట్టింగ్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇప్పుడు ప్రొఫైల్ మనకు పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు జాయిన్ కోర్స్ అని వచ్చిన దగ్గర ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, స్టార్ట్ లెర్నింగ్ అనే కోర్స్ ఒకటి వచ్చింది. ఇక్కడ మనకు కోర్స్ ప్రోగ్రెస్ 0 చూపెడుతుంది. అంటే మనం ఇంకా కోర్సులోకి ఎంటర్ కాలేదు. అంటే మనం ఒక్కొక్క పార్ట్ మనం కంప్లీట్ చేసిన కొద్దీ ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. 0 నుంచి ఇక్కడ 100 వరకు వచ్చినట్లయితే మనం కోర్సును కంప్లీట్ చేసినట్టు. అంటే ఇంక్లూడింగ్ క్విజ్ను కంప్లీట్ చేసినప్పుడే ఇక్కడ 100 అని మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం 100 వచ్చిన తర్వాత మనం కోర్స్ కంప్లీట్ చేస్తాడు. ఒకసారి చూద్దాం, స్టార్ట్ లెర్నింగ్ అన్న నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది అంటే మాకు సర్టిఫికెట్ మీద ఏం పేరు కావాలి, మీకు ఏ విధంగా పేరు కావాలి. ఎప్పుడు కానీ మీరు పేరును 2గా విభజించుకొని ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ 2 ఇవ్వండి. ఫస్ట్ నేము చూడండి, నేను ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది, ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ నేను ముస్కు అని ఇచ్చిన తర్వాత లాస్ట్ నేమ్కి వచ్చేసి ప్రసూన్ కుమార్ అని ఇస్తున్నాను. మీరు క్యాపిటల్లో టైప్ చేసుకోవచ్చు లేదా స్మాల్లో టైప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే మీ సర్టిఫికెట్ మీద ఏ విధంగా మీకు విజిబిలిటీ ఉండాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 ఇచ్చి ఉండాల్సిందే ప్రతి దాంట్లో. ఒకవేళ ఇవ్వకుంటే ఏం జరుగుతుందంటే మీరు ఫస్ట్ నేమ్ ఒకటి ఇవ్వకుండా లాస్ట్ నేమ్ ఇచ్చినా, లాస్ట్ నేమ్ ఇవ్వకుండా ఫస్ట్ నేమ్ ఇచ్చినా మీకు ఏమవుతుంది అంటే మీ సర్టిఫికేట్లో మీ పేరు పక్కన నల్ అని పడుతుంది. అంటే ఫస్ట్ నేమ్ లేదు లేదా లాస్ట్ నేమ్ లేదు, NULL నల్ అని పడుతుంది. అలా పడకుండా ఉండాలి, మీ పేరు మీకు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇట్లా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపల్సరీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించింది. మనం ఇక్కడ అప్డేట్ చేసేస్తాం. అప్డేట్ చేసేసిన తర్వాత డు నాట్ షో దిస్ మెసేజ్ అంటే మనం ఇక్కడ పర్ఫెక్ట్ చేసిన తర్వాతనే దీన్ని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి కంటిన్యూ అన్నది కొట్టాము. కంటిన్యూ అయిపోయింది. మనం ఇప్పుడు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. స్టార్ట్ లెర్నింగ్ కొట్టిన తర్వాత మనకు చూడండి 001 అంటే మనం ఫస్ట్ మాడ్యూల్లో ఉన్నాం అన్నట్టు. ఇక్కడ మనకు వీడియోలు వస్తున్నాయి. మనం ఈ వీడియోని క్లిక్ చేసి వీడియోని కూడా మనం చూడవచ్చు. వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలన్నట్టు. మనకు రేపు రాబోయే మాడ్యూల్స్లో కూడా అనేక రకాలైన వీడియోలు కనిపిస్తాయి, ప్లస్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా కనిపిస్తాయి. ఎక్స్టర్నల్ లింక్ అంటే అక్కడ ఒక లింక్ ఉంటుంది, అంటే మనం చదువుకునే భాగంలో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేసినట్లయితే మనకి ఇక వేరు ఆప్షన్స్ కూడా కనిపిస్తుంటాయి. అట్లా ప్రతి ఒక్కటి మనం కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ 0 to 100 అని కనిపించిన తర్వాత 100 అని కనిపించి మనం క్విజ్కు వెళ్ళగలుగుతాం. ఏ ఒక్కటి కంప్లీట్ చేయకపోయినా కానీ మనం క్విజ్కు వెళ్ళలేమని ఈ విధంగా మనం చేయాల్సింది ఉంటుందని. ఇది మనం ఏ విధంగా కోర్సులోకి వెళ్ళాలి, ఏ విధంగా నేర్చుకోవాలి. ఒకవేళ మనం క్విజ్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ 100% వచ్చేసిన తర్వాత మనం సర్టిఫికెట్ ఎక్కడ పొందగలుగుతాం. సర్టిఫికెట్ అనేది మనకు రాదు. అయితే సర్టిఫికెట్ మనకు రావాలి అంటే దాదాపు మీరు కోర్స్ కంప్లీట్ చేసిన ఒక్క రోజు నుంచి 15 రోజుల మధ్యలో ఎప్పుడైనా మీకు సర్టిఫికెట్ రావాల్సి వస్తుందన్నమాట. అట్లా మీరు ఇక్కడ 100% వస్తే మీరు కోర్స్ కంప్లీట్ చేసినట్టే. సర్టిఫికెట్ అన్నది ఒక రోజులో రావచ్చు, 15 రోజుల తర్వాత రావచ్చు, ఒక్కొక్కరు 15 నిమిషాల్లో కూడా రావచ్చు. ఈ విధంగా జరుగుతుంది. మనం సర్టిఫికెట్ మరి ఎక్కడ పొందొచ్చు అన్నట్లే సర్టిఫికెట్ మనం ఇక్కడ మన ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడ మన పేరు కనిపిస్తుంది టాప్ రైట్ సైడ్. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ను మనం క్లిక్ చేసినట్లయితే చూడండి నాకు సంబంధించిన మొత్తం నా డాటా, నా దీక్ష ఐడి ఇవన్నీ కనిపిస్తున్నాయి. టీచర్ కామారెడ్డి తెలంగాణ. మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మనం చెప్పాం కదా ఇంతకుముందు ప్రొఫైల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇవన్నీ దాదాపు ముట్టకుండా ఉంటేనే బాగుంటుంది.
ఇక్కడికి వచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి మై లెర్నింగ్స్, నేను ఏమేమి నేర్చుకుంటున్నానని ఉంటున్నాను. ఇక్కడ నేను తెలంగాణ స్టేట్ COVID-19 రెస్పాన్సివ్ బిహేవియర్స్ అన్నది నేను కొత్త నేర్చుకుంటున్నాను. బ్యాచ్ 2009 అంటే 19 COVID-19 బ్యాచ్ 1 స్టార్టర్స్ ఆన్ గోయింగ్. ఇంకా నేను కంప్లీట్ చేయలేదు అక్కడ, ఆన్ గోయింగ్ అన్నట్టు. ఒకవేళ నేను 100% అక్కడ కంప్లీట్ చేస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది, కంప్లీట్ డేట్ కూడా ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అని వస్తుంది. నేను ఆ సర్టిఫికేట్ ను నేను క్లిక్ చేసినట్లయితే నాకు సర్టిఫికేట్ అన్నది ఆటోమేటిక్ గా డన్ కావడం జరుగుతుంది అన్నట్టు. ఇది 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 మనం చేయవలసిన పని. ఇది మనం దీక్షలో ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా మనం దీక్షలో చేయాలి అన్నది. దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే వేణుగోపాల్ సార్, వేణుగోపాల్ సార్, ఈజీ ఓకే ఓకే సార్, కంప్లీట్ అయింది సార్. ఓకే సార్. ఒక్కసారి అంటే ఇది కాకుండా డౌన్లోడ్ గురించి కూడా ఒకసారి వాళ్ళకంటే అందరికి ఐడియా ఉండకపోవచ్చు. అంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అట్లా కూడా వెళ్ళొచ్చు కదా, దాన్ని కూడా ఈజీ ఉంటుంది. ప్రాసెస్ ఏముంటుంది అని ఒకసారి చెప్పండి వాళ్ళకి. యాప్ హలో సార్, యాప్ అండ్ మెయిల్ రెండు సేమ్ సార్. మెయిల్ ద్వారా పోయినా యాప్ ద్వారా పోయినా సేమ్ ఉంటుంది, చేంజెస్ ఏం లేవు. అదే వాళ్ళకి ఒకసారి చెప్తే యాప్ కూడా డౌన్లోడ్. ఇంకోటి ఏంటంటే సార్, ఒకటి సార్, డెస్క్టాప్ వర్షన్ పోయినా కానీ, అంటే ల్యాప్టాప్ వర్షన్ పోయినా కానీ, లేదా మీరు ప్లే స్టోర్ లోకి, అంటే దాదాపు అందరూ మన టీచర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి దీక్ష DIKSHA దీక్ష అని మనం కొట్టినట్లయితే మనకు యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ లోకి మనం ఎంటర్ కాగానే మనకు సేమ్ మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రిజిస్టర్ హియర్ అని అడుగుతుంది. రిజిస్టర్ క్లిక్ చేయగానే మీ ఇయర్, అంటే మీ బర్త్ ఇయర్ అడుగుతుంది, మీ మెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది అన్నట్టు. కాకపోతే ఒక్కటి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి మేడం గారు కూడా చెప్పారు, ఈ విషయంలో ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేవు. మీ మెయిల్ ఐడి ప్లస్ మీ పాస్వర్డ్ ప్లస్ మీరు అక్కడ చేసిన ఎంట్రీ చేసిన మీ పేరు అంటే ఒక్కొక్కసారి మనం కొంత స్పేస్ ఇస్తాం, ఒక్కొక్క దగ్గర స్పేస్ ఇవ్వం. ఇవి 3 మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కడైనా రాసి పెట్టాల్సిందే, లేదా ఎక్కడైనా ప్రిజర్వ్ చేయాల్సిందే. ఇది మ్యాండేటరీ, కంపల్సరీ. దీన్ని ఖచ్చితంగా గుర్తు